అసలు ఈ సినిమా పండక్కి రిలీజ్ అయితే బాగుండేదని నాకు అనిపించింది. సినిమా హిలేరియస్‌గా ఫన్ జనరేట్ చేసింది. సో, నేను మాట్లాడుతున్న సినిమా పేరొచ్చేసి 'ఓం శాంతి శాంతి శాంతిః'. సినిమా వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు యాక్చువల్‌గా ఇది మలయాళం రీమేక్ అని నేను విన్నాను గానీ, నేను ఆ సినిమా చూడలేదు. లక్కీగా నేను ఆ సినిమా చూడలేదు. బట్ సినిమా ఏదైతే ఫన్ జనరేట్ చేస్తుందో హిలేరియస్‌గా నవ్వుకున్నా నేనైతే థియేటర్‌లో. అండ్ సినిమాలో హైలైట్స్ వచ్చేసి 'బ్రహ్మాజీ' గారు అండ్ లాస్ట్‌లో మన బ్రహ్మానందం గారొస్తారు. హైలైట్ క్యామియో ఆయనది మాత్రం చాలా అంటే చాలా నవ్విచ్చారు. అండ్ అసల ఒక డైలాగ్ ఉంది సినిమాలో. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఎక్కువ, హీరోకి తక్కువ. సో, ఈ డైలాగ్ అనేది యాప్ట్‌గా సూట్ అయింది 'తరుణ్ భాస్కర్' గారికి. డైరెక్షన్ మాత్రమే కాకుండా ఇలాంటి క్యారెక్టర్స్ ఆయనకి బాగా సూట్ అయినియి. సో, చాలా యాప్ట్‌గా చాలా అంటే నేను కనెక్ట్ అయిపోయాను. ఆయన అలా కొడుతుంటే ఆడపిల్లని ఏంట్రా ఈడిలా కొడుతున్నాడు అన్న కనెక్షన్ వచ్చేసింది. అంత బాగా జీవిచ్చారు. అండ్ ఈషా రబ్బా గారు ఐ థింక్ ఈ సినిమాతో మంచి బ్రేకే వచ్చిందనుకున్నాను. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. కానీ వాళ్ళిద్దరి సీన్స్ ఉంటాయి. హిలేరియస్ సీన్స్. అసలు సినిమా మాత్రం ఫుల్‌గా ఫన్ జనరేట్ చేసింది. నేనేమనుకున్నానంటే ఈ సినిమా మాత్రం పండగకొస్తే అదిరిపోయేది. అంటే గోదావరి, పందెం కోడ్లు, ఈ కోడి కొట్టుకోవడం ఇదంతా ఆ సెటప్ అంతా ఉంది. సో, పండగకొచ్చుంటే మంచి సినిమా అంటే ఇంకా బాగా ఆడేదనేమో నా ఫీలింగు. సో, సినిమా మాత్రం హిలేరియస్‌గుంది. అసలు నో డౌట్ బ్రహ్మాజీ గారి యాక్టింగ్ మాత్రం ఆయన నవ్విచ్చారు. నవ్విస్తానే ఉన్నారు. సో, వీళ్ళు ముగ్గురు కలిసి 'బ్రహ్మాజీ' గారు అండ్ 'తరుణ్ భాస్కర్' గారు అండ్ 'ఈశ్వరబ్బ' గారి కాంబినేషన్స్ చాలా బావుంటాయి. అండ్ సినిమాలో ఒక మొగుడు ఎలా ఉండకూడదు అని బాగా చూపిచ్చారు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారో అది కూడా చూపిచ్చారు. అండ్ లాస్ట్‌లో నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చిందేంటంటే, ఓన్లీ ఏంటంటే క్లైమాక్స్ నాకంతగా స్ట్రాంగ్ అనిపిచ్చలేదు. క్లైమాక్స్ వాస్ గుడ్ గానీ, అంత స్ట్రాంగ్ క్లైమాక్స్ నాకనిపిచ్చలేదు. ఇంకా స్ట్రాంగ్ ఉంటే బావుండేదని నా ఫీలింగ్. బట్ ఓవరాల్‌గా సినిమా చాలా అంటే చాలా బా ఫన్ జనరేట్ చేసింది. అండ్ సినిమా చాలా బావుంది. సో, ఇది నా జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూ ఆన్ 'ఓం శాంతి శాంతిః'. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీరు ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మన పేజ్‌ని ఖచ్చితంగా ఫాలో చేసుకోవచ్చు.